ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 35వ అధ్యాయంలో ఊది మహిమ, 34వ అధ్యాయంలో కూడా ఊది మహిమ గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఊది మహిమతో పాటు ఊదికి అన్ని శక్తులు ఉన్నాయా, అదేవిధంగా బాబావారి మీద కూడా నమ్మకం లేకుండా ఆయన్ని పరీక్షించడానికి షిరిడీకి వచ్చిన వాళ్ళు కూడా తరువాత ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకొని షిరిడీ వదిలి వెళ్ళకోకుండా అక్కడే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కొన్ని కథలు మనం ఇక్కడ చూద్దాం. ఆ కథల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం. కాకా మహాజని స్నేహితుడు యజమాని, అంటే కాకా మహాజని యొక్క స్నేహితుడు ఆయన యొక్క యజమాని బాంద్రా అనిద్ర రోగి. బాంద్రాలో ఒక అతనికి నిద్ర పట్టుకోకుండా ఉంటుందన్నమాట. అతని గురించి మూడవ కథ బాలాజీ పాటిల్ నెవాస్కర్. అందులో మనం ఇప్పుడు కాకా మహాజని కథ గురించి తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడిన లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనల యందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడికి ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించు. అంటే భగవంతుడికి ఆకారమే లేదు, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన నిరాకారుడు అనేవాళ్ళు భగవంతుడికి ఆకారం ఉంది అని చెప్తే నమ్మరు. భగవంతునికి ఆకారం అంటూ ఉంది, ప్రతి మనిషిలోనూ మన భగవంతుణ్ణి చూడగలగాలి అని చెప్పేవాళ్ళు, రూపమే లేదు అనే అటువంటి వాళ్ళు, అంటే రూపం ఉంది అనేవాళ్ళు రూపం లేదు అంటే నమ్మరన్నమాట. ఈ విధంగా వాదించుకోబడుతుంది. యోగీశ్వరులు అంటే భగవంతుడు ఆకారం భగవంతుడు ఆకారం గలవాడని నమ్మవారిని ఖండించి అది వట్టి భ్రమ అనేదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా ఎందరు. ఇతర శాఖల వారు కూడా అపేక్షణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతరుల యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా. ఒక గురువునంటూ ఫాలో అవుతూ, ఒక యోగీశ్వరుడు అంటూ ఫాలో అవుతూ ఉన్నప్పుడు తర్వాత వేరే యొక్క గురువు కనిపిస్తే ఎందుకు నమస్కరిస్తారు అని, నమస్కారం ఎందుకు చేయాలా అని ఇలా క్వశ్చన్స్ అన్నమాట. సాయిబాబా గూర్చి కూడా నటి యాక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనం ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేచినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కరించుటకు షిరిడీకి వెళ్ళి తుదుకు వారిని ప్రార్థించుటకు కచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువ నిచ్చుచున్నాము. బాబావారు దక్షిణ అడుగుతున్నారు, ఆయన యోగులైతే గురువులైతే ఎందుకు దక్షిణ అడుగుతున్నారు, ఎందుకు ధనంనంత ప్రోగ చేసుకుంటున్నారు? అదేం మంచిది కాదు కదా, శ్రేయస్కరం కాదు కదా, ధనం జాగ్రత్త చేయకూడదు కదా. కానీ అలా పరిపరి విధాలుగా ఆలోచనలు చేసేవారు. కానీ బాబావారు దక్షిణ అడిగే దీంట్లో అర్థం ఏంటి అంటే, మనం చేసిన పాపాలను ఆ రూపంలో ఆయన దక్షిణ రూపంలో పుంజుకొని, దక్షిణ రూపంలో తీసుకొని తర్వాత మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు అనమాట. కానీ ఏ రోజుకు ఆ రోజు వచ్చిన ధనమంతా కూడా ఇతరుల భక్తులకు పనిచేసేవారు అనమాట ఆయన. అది తెలియదు కదా వీళ్ళకు. అందుకనేసే షిరిడీకి వెళ్ళి తుదుకు వారిని ప్రార్థించుట కచటగే నిలిచిపోయి అటువంటి 2 ఉదాహరణలు ఇక్కడ చెప్పబడినాయి. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతు ఆరాధించువాడనమాట. అంటే గాడ్ ఈజ్ ఎవరీవేర్ అన్నట్టుగా ఆయనకంటూ ఒక ఆకారాన్ని, రూపాన్ని ఊహించుకోకుండా పూజ చేసేవాడు కాకా మహాజని యొక్క స్నేహితుడు. విగ్రహారాధనము కతడు విముఖుడు, విగ్రహారాధన చేసేవాడు కాదు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడి పోవును అంగీకరించాను అనమాట. ఏదైనా వింత తెలుస్తుందేమో
బాబావారికి మహిమలు ఉన్నాయని చెప్తున్నారు కదా, చూద్దాం ఏమైనా వింధ్య తెలుస్తుందేమో అన్నట్టుగా ఆయన కాకా మహాజనితో బయలుదేరినాడనమాట. అతని స్నేహితుడు బాబాకు నమస్కరించను, వారికి దక్షిణ ఇవ్వను అని చెప్పానమాట కాకా మహాజనితో. సరే అది నీ ఇష్టమని కాకా చెప్తాడు. కాకా ఈ షరతుకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి మరుసటి దినం షిరిడీ చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమునానున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. ఆ కంఠం గద్దించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చను. కాకా మహాజని షిరిడీ చేరిన వెంటనే మసీదులోకి ఎంటర్ అయితానే కాకా మహాజని స్నేహితుడి యొక్క తండ్రి గొంతును విన్నాడనమాట. ఆయన తండ్రి చనిపోయినాడు, కానీ ఇది నా తండ్రి గొంతే అని సంతోషమైపోయింది ఆయనకి. తండ్రి గొంతు వినేటప్పటికి ఆనందపడిపోతున్నాడనమాట. అది ఆటోమేటిక్గా ఆయన 2 చేతులు జోడించి బాబావారికి నమస్కారం చేయగలిగాడనమాట. తర్వాత వచ్చేసి ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయంన మరచిన వాడే బాబా పాదములకు నమస్కరించెను. ఆ విధంగా బాబావారి పాదాలకు నమస్కరించాడు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను, నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడే ఏమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకా మహాజన్ని అడిగాను. కాకానే అడుగుతున్నాడనమాట దక్షిణ 2 సార్లు కూడా. పక్కనున్న స్నేహితుడిని అడగలేదు. స్నేహితునికి డౌట్ వచ్చింది. స్నేహితుడు ముందు అన్నాడు, బాబావారికి నమస్కరించను, దక్షిణ ఇవ్వను. అది మనసులో ఉంది కదా ఆయనకు, ఇవ్వకూడదు అనేది. అది బాబావారికి తెలుసు. అందుకే బాబావారేం అతన్నేం అడగలేదన్నమాట. కానీ మళ్ళీ అడుగుతున్నాడు. అదే ఆయన మర్చిపోయి కాకా మహాజని స్నేహితుడు, కాకా నిన్నే బాబావారు 2 సార్లు దక్షిణ అడిగినాడు, నన్ను ఎందుకు అడగడం లేదు నీ పక్కనున్నా కూడా అని అంటే, అది ఆ విషయమే చెవులో చెప్తూ ఉంటే కాకా చెవులో తన ఫ్రెండ్ బాబావారు నన్ను ఎందుకు దక్షిణ అడగడం లేదు అని చెప్తూ ఉంటే, నీకిచ్చుటకు మనమున నిష్టం లేకుండెను, అంటే నీకు ఇవ్వడానికి మనసులో ఇష్టం లేదు, కాన నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టం ఉన్న ఎడల ఇవ్వవచ్చు నన్ను. బాబావారు మళ్ళీ ఆయన ఇష్టపడుతున్నాడు ఇవ్వడానికని తెలుసుకొని, నీకు ఇష్టమైతే ఇవ్వు అన్నట్టు బాబావారు అక్కడ కోపం చేసుకోకుండా ఇవ్వు అని చెప్పాడనమాట. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా ఇప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయుము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము, అప్పుడు మనం ఒకరికొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబావారి సెలవునిచ్చెను. బాబావారు ఏం చెప్తారు, నీ మనసులో ఏవేవో నా మీద అంటే భావాలు ఉన్నాయి కదా, అంటే బాబావారు యోగేశ్వర్లు అయినప్పటికీ ఎందుకు దక్షిణ తీసుకుంటున్నారు, ఆ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు, అలా తీసుకోకూడదు కదా అని ఎన్ని డౌట్స్ వచ్చినా అతనికి ఇప్పుడు తన తండ్రి కంఠ ధ్వని బాబావారి గొంతులో వినేటప్పటికి ఆయనకి నమస్కారం చేయడం జరిగింది. కాకాని పదే దక్షిణ అడుగుతుంటే ఆయనకి దక్షిణ ఇవ్వాలనిపించింది. ఈ విధంగా అనమాట. అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న ఆ తెరను అంటే ఆ అజ్ఞాన పొరను తీసివేయి, మన ఇద్దరి మధ్య ఆ తెర తొలగిపోతే నువ్వు నా భక్తుడు అవుతావు, నమ్మకం కుదురుతుంది. బాబావారు ఎప్పుడు చెప్పేది అదే కదా, శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఏంటి అనేది మనకి తెలుస్తుందన్నమాట. అలా ఉంటే ఎందులోనైనా విజయం మనదే. ఆకాశంను మేఘములతో సరే
వీళ్ళిద్దరూ బొంబాయికి వెళ్ళడానికి, కాకా మహాజని అతని స్నేహితుడు బొంబాయి వెళ్ళడానికి బాబావారిని సెలవు అడుగుతున్నారు. ఆకాశం మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షం వచ్చనేమో అను భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. అసలు బయటకు వస్తేనే మబ్బులతో కూడినటువంటి వర్షం కుండపోతుగా కురుస్తుందేమో అన్నట్టు వీళ్ళకి అనిపించింది. కానీ బాబావారు అన్నారు, మీకు ఎటువంటి ప్రయాణంలో ఎటువంటి ప్రయాస కలగకుండా క్షేమంగా బొంబాయి చేరుతారు అన్నట్టుగా సురక్షితంగా చేరుతారు అని చెప్పారనమాట. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీసేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారం నవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపెననుకొనెను. కిటికీలో అన్నీ వేసేసి వచ్చినాడు. ఆ కిటికీలో కొంచెం సందు ఉంటే లోపలికి దూరిపోయినాయి పిచ్చుకలు. గాలి ఆడక చచ్చిపోయినాయి 2. ఇంకో పిచ్చుక వచ్చేసి ఈయన పోయి తలుపు తీస్తేనే బ్రతుకు జీవుడా అంటూ ఆ తలుపు వెంట ఆ పిచ్చుక బయటికి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆ పిచ్చుకను రక్షించడానికై బాబావారు నన్ను తొందరపెట్టి బొంబాయి వెళ్ళు అని చెప్పాడు, నీళ్లు చేరుకో అని చెప్పాడు. సరే, దాని అదృష్ట ప్రకారం 2 చనిపోయినాయి, 1 బతికింది అని ఈ విధంగా కాకా మహాజని స్నేహితుడు అనుకుంటాడనమాట. అంటే బాబావారిని పరీక్షించాలని షిరిడీకి వెళ్ళిన భక్తులు ఆయన్ని పరీక్షించడం కాదు కదా, ఆయన్ని అఖిలాండ దేవుణ్ణి, ఆయన గురువు సద్గురువుల్లో శ్రేష్టమైన వారు ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తానే వీళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయి వీళ్ళు ఏమీ ఆలోచనలు చేయకుండా చేతులెత్తి ఆయనకు నమస్కారం చేసి ఒక ప్రశాంతమైన చిత్తంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉండే మనసు ఉన్నట్టుగా మనసుకు భావం కలిగి అక్కడి నుండి వదిలి వెళ్ళాలి అని అనుకునేవారు కాదు. ప్రశ్నించాలి అని వచ్చిన వాళ్ళు ప్రశ్నల్లో వాళ్ళ మనసులోనే వాళ్ళకన్నీ సమాధానాలు తెలిసిపోయేవన్నమాట. ఈ విధంగా బాబావారి దగ్గరికి అంటే షిరిడీకే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక గురువారం రోజు కానీ ఏదైనా మీకు కుదిరిన డేస్లో ఏదైనా ఒక రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ బాబావారి గుడికి వెళ్ళి 10 నిమిషాలు ప్రశాంతంగా ఏమీ ఆలోచనలు చేయకుండా అక్కడ కూర్చొని బాబావారిని స్మరిస్తూ ఉండండి. ఒక ప్రశాంతమైన చిత్తం ఏర్పడుతుంది. మీ సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. బాబావారు ఎప్పుడూ మనల్ని కోరేది 2 నియమాలు: శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో నువ్వు ఏ దేవుడినైనా పూజించు, కానీ అక్కడ ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి, ప్రతిఫలం ఉంటుంది. కాకా మహాజని యొక్క యజమాని, కాకా మహాజని అతను ఎవరి కింద అయితే పని చేస్తున్నాడో అతని యొక్క యజమాని టక్కర్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏ విధంగా బాబావారి దగ్గరికి షిరిడీకి వచ్చాడు, తన ఆలోచనలు ఏంటి, తన డౌట్స్ ఏంటి, మనసులో ఏమేమి అనుకున్నాడో ఆ కథ గురించి తెలుసుకుందాం. టక్కర్ థరమెస్ జటాభాయి హైకోర్టు ప్లీడర్కు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పని చేయుచుండెను. టక్కర్ అనే అతనికి హైకోర్టు ప్లీడర్ అనే ఒక కంపెనీ కలదనమాట. ఈయన హైకోర్టు ప్లీడర్ టక్కర్ అనే అతనికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కాకా మహాజని పనిచేసేవాడు. యజమానియు మేనేజరుగా అన్యోన్యముగా నుండేవారు. అంటే టక్కర్ అనే యజమాని, కాకాసాహెబ్ అందులో మేనేజర్గా పనిచేసేవాడు. వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినముల అచ్చట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవు నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరించుకొకరి వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబా ఇచ్చుటకై కాకా 2 బాబావారికి సమర్పించడం కోసం 2 సేర్లు ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నున్నవి దారిలో కొనెను. వారు
షిరిడీకి సరి అయిన వేళకు చేరిరి. బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాపు సాహెబ్ తర్కడ్ ఉండెను. టక్కర్ మీరెందుకు వచ్చితిరని తర్కడ్ నడిగాను. దర్శనం కొరుకని తర్కడ్ జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినయవా అని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతముల చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించున్నదనియు తప్పక జరుగుతాయని తర్కడ్ చెప్పెనని. అంటే తర్కడ్ని అడుగుతున్నాడు ఇక్కడ టక్కర్. బాబావారి మహిమలు ఏమన్నా చూపిస్తున్నాడా, ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా అంటే ఆయన చెప్పాడు, బాబావారి దగ్గరికి మహిమలు ఏమన్నా చూపిస్తాడు అని కాదు రావడం, ఆయన మీద నమ్మకం ఉంచి భక్తితో ఆయన్ని సేవించుకోవడానికి రావాలి అని టక్కర్కి సమాధానం చెప్పాడు. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. కాక మహాజని 2 సేర్లు ఎండు ద్రాక్ష పండ్లు తీసుకున్నాడు కదా, అవి గింజలతో ఉన్నవి తీసుకున్నాడు కదా, అవి బాబావారికి సమర్పించాడు. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించను. బాబావారి దగ్గర ఇస్తేనే అందరికీ పంచిపెట్టు అని చెప్పి కాక మహాజని చేతికే ఇచ్చాడు. టక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. టక్కర్కు కూడా ప్రసాదంగా ద్రాక్ష పళ్ళు కొన్ని ఇచ్చాడు. అతనికి అవి తినుటకి ఇష్టం లేదు. ఎందుచేతనగా తన గురువు చెప్పాడనమాట, తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. అందుకనేసి టక్కర్ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. తన వైద్యుడు ఆ విధంగా చెప్పినాడు కదా, ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకి ఇష్టం లేదు, కానీ బాబా తినుట ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. టక్కర్ తిను ద్రాక్ష పళ్ళను అలానే ఉంచుకొని ఉన్నావే అని బాబావారంట. అంటే నా వైద్యుడు చెప్పాడు కదా వీటిని శుభ్రపరచందే తినకూడదని, ఇప్పుడు బాబావారి దగ్గర పడేస్తే బాగుండదు, ఎలా అని నోట్లోకి వేసుకుంటాడనమాట. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలెననో తోచుకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదుకు గింజలు తన జోబిలో వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వానినేల బలవంతముగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. అంటే ఈ విధంగా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. నాకు ద్రాక్ష పండ్లు కడగకనే తినేది ఇష్టం ఉండదని బాబాకు తెలియదా? బాబావారు యోగులు కదా, బాబావారు నేను తిననని తెలిసి కూడా ద్రాక్షలో ఇత్తులుండే పండ్లు ఎందుకు ఇచ్చినాడు? అబ్బా ఎందుకబ్బా ఇట్లా అని తన మనసు ఆలోచిస్తాందనమాట. కానీ బాబావారు మళ్ళీ ద్రాక్ష పండ్లు ఇచ్చాడు. బాబావారు మళ్ళీ ఇస్తే అవి చేతిలోనే పట్టుకొని ఉన్నాడనమాట. తర్వాత వచ్చేసి అప్పుడు ఏమనుకుంటున్నాడు, చేతిలో పట్టుకున్నాను. బాబా వాణ్ణి తినమని చెప్పాను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను గాన అతనిపై నీ అద్భుతం ప్రయోగించబడెను. అద్భుతాలు ఏమైనా చేస్తున్నాడా బాబా వారని ఇంతకుముందు తర్కన్ని అడిగినాడు కదా, ఆ అద్భుతం ఏందో టక్కర్ మీద ఉపయోగిస్తున్నాడు బాబావారు. బాగా బుద్ధి వచ్చిందనమాట. కానీ అతనిపై నీ అద్భుతం ప్రయోగించబడెను. బాబా తన మనస్సున గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండును గింజలు లేనివానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! యాక్చువల్గా కాకాసాహెబ్ తెచ్చిండేది గింజలున్న ద్రాక్ష పండ్లు, ఎండు ద్రాక్ష పండ్లలో గింజలున్నాయి. ఫస్ట్ తిన్నప్పుడు ఈయనకి గింజలు తగిలినాయి, అవి తీసుకొని తన జోబిలోనే వేసుకున్నాడు. మసీదులో ఎక్కడ ఉంచేది ఇష్టం లేక మళ్ళీ బాబావారు ఆయన మనసును ఆలోచనని తెలుసుకొని మళ్ళీ సేమ్ అవే ద్రాక్ష పళ్ళే కొన్ని ఇచ్చినాడు, గింజలు ఉండేవే. కానీ ఈసారి తిన్నప్పుడు దాంట్లో గింజలు లేకుండా చేశారు. అదే కదా అద్భుతం ఇక్కడ ఆయనకి తెలిసింది. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరకనని అడిగాను, గింజలతో నున్నవని దొరకనని తర్కడు చెప్పాను. టక్కరు ఆశ్చర్యపడాను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాని ఇవ్వమని అనుకొనెను.
అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో టక్కర్ సంతృష్టి చెందెను. బాబావారు ఏమైనా మహిమలు చేస్తున్నాడా అని అన్నాడు కదా, ఆ మహిమ ఏందో ఈయన మీద జరిగింది. సో ఈయనకి అనుమానం పోయి బాబావారి మీద నమ్మకం ఏర్పడింది. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. శ్యామ వచ్చేసి ఇతను టక్కర్ వచ్చేసి కాకా మహాజని పని చేస్తున్నాడే, ఆ పని చేస్తున్న యొక్క యజమాని అని చెప్పి శ్యామ పరిచయం చేస్తున్నాడు బాబావారికి. అందుకు బాబా నేను అతడెట్లు వానికి యజమాని కాగలడు? బాబావారు అంటున్నాడు, కాకా మహాజనికి టక్కర్ ఎట్లా యజమాని అవుతాడు? అతని యజమాని వేరొకరు గలరు. కాక ఈ జవాబునకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరిచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడకు తిరిగిపోయెను. ఈ విధంగా బాబావారు అంటున్నప్పటికి కూడా ఆయనకు కలిగిన నిదర్శనానికి ఆయనకు సంతోషపడి బాబావారికి నమస్కారం చేసి టక్కర్ అక్కడి నుండి వెళ్ళిపోయినాడు అన్నమాట, వాడకు రెస్ట్ తీసుకోవడానికి. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబాకు సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడాను. బాబా ఇట్లు చెప్పడం ఆరంభించెను. చెప్పదొడంగెను. ఒక చంచల మనస్కు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను. ఒక మనస్సు స్థిరంగా లేనటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇది ఎవరి గురించో కాదు, టక్కర్ గురించే. ఎట్టి విచారము లేకుండెను. అనవసరమైన యారాటము పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకునుచుండెను. అనవసరమైన ఆరాటంతో ఆ దేవుడు మహిమ చూపిస్తాడా, ఈ గురువు మహిమ చూపిస్తాడా, బాబావారి దగ్గర నిజంగా మహిమలున్నాయా అని పరీక్షించదలిచి వచ్చి మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. ఈ రకంగా తిరుగుతున్నాడు ఆ వ్యక్తి అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, టక్కర్. ఆ టక్కర్కి అవి తెలుస్తాయి చూడు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతనికి మనస్సు నాకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనకరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకం పాదుకొల్పము, ఎందుకిట్లా భ్రమించెదవు? ఒక చోటను ఆశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పి తిని. ఒక చోట ఉండి నిలకడగా స్థిరంగా ఉండి చంచల మనస్సుతో, అంటే సెకండ్స్లో మనస్సు మారిపోయేటట్టు ఉండకూడదనమాట. నమ్మకంతో ఓర్పుతో ఉండి స్థిరంగా ఒక చోట ఉండి దైవాన్ని ప్రార్థించు అని నేను చెప్తున్నాను. వెంటనే టక్కర్ అదంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలని అనుకునేను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడి విరుచుటకు ఆజ్ఞ దొరకని ఎవ్వరనుకొనలేదు. బాబా దానిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుట ఆజ్ఞాపించెను. టక్కర్ ఏమో వెళ్ళిపోతానంటున్నాడు షిరిడి విడిచి. కానీ కాకా మహాజనికి బాబావారి దగ్గర నుండి ఆజ్ఞ రావాలా అని ఆలోచిస్తున్నాడు కాకా. కానీ బాబావారు అది కనిపెట్టుకొని వెళ్ళు, నీ యజమానితో వెళ్ళు అని చెప్పాడు. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికెను. ఈ విధంగా బాబావారు తన మనసులో అనుకుంటున్నాడు షిరిడి పోవాలనేసి. కానీ కాకా వెనకంటి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. కాకా ఏమంటున్నాడు, బాబావారి ఆజ్ఞ ఇస్తే నేను మీతో వస్తాను అంటున్నాడు. బాబావారు అది తెలుసుకొని, అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకొని, వెళ్ళు మీ యజమానితో పాటు వెళ్ళు అంటే టక్కర్కి ఇది కూడా ఒక నిదర్శనము దొరికిందనమాట. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకుని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకునినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను 1 రూపాయి తీసుకుంటే దానికి 10 రెట్లు, అంటే మనం 1 రూపాయి దానం చేస్తే 10 రూపాయలు మనకి ఇస్తారనమాట బాబావారు. నేను ఊరక ఏమీ తీసుకోను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడగను. పకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. పకీరు యొక్క చూపు ఎవరి మీద ఉందో వాళ్ళ దగ్గరే నేను దక్షిణ తీసుకుంటాను. దక్షిణ ఊరుకునే తీసుకోను. నేను 1 రూపాయి తీసుకుంటే 10 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్తున్నాడు అనమాట. దక్షిణ గురించి చెప్తున్నాడు. ఎవరైనా పకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనం పుచ్చుకుందెను. నాకు ముందు జన్మలో బాకీ చేసి చనిపోయింటే ఈ జన్మలో అది తీర్చాలన్నట్టుగా నేను దక్షిణ రూపంలో ఇప్పించుకోవడానికి అడుగుతూ ఉంటాను. దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనము నాటు వంటిది. అది మనము ముందు గొప్ప పంట అనుభవించుట కొరకై మనము
ఏదైనా సరే దక్షిణ మనం ఇచ్చినాము అంటే అది విత్తనం నాటేటటువంటిది. ఏదైనా మనం ఒక చెట్టు యొక్క విత్తనం నాటితే ఏమవుతుంది, ఆ చెట్టు పెరిగి ఫలాలు ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలం పందం. ఒక విత్తు పెట్టి చెట్టు నాటుతాం, కానీ దానికి ఎన్ని కాయలు కాస్తే అన్ని కాయలు కూడా సంతోషంగా అనుభవిస్తాం. అలాంటిదన్నమాట దేవునికి, బాబావారికి మనం దక్షిణ సమర్పించుకుంటే మనం ఇచ్చే కానుక అతి చిన్నదయ్యి, దక్షిణ అతి చిన్నదైనా పెద్ద మొత్తంలో దేవుడు మనకి ఇస్తాడు, తిరిగి ఇస్తాడు అనేది చెప్తున్నారనమాట. దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనములు నాటు వంటిది. అది మన ముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ముందు ముందు మనం గొప్ప పంట పండితే అనుభవిస్తాం కదా. అలా ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెనను, దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమై పోవును. గత జన్మలో నీవిచ్చినటువంటినే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. గత జన్మలో నువ్వు ఇచ్చింటేనే ఇప్పుడు ఈ జన్మలో అనుభవించలేవు. ఇప్పుడు నీకు ఏదైనా సంతోషం కానీ, సుఖం కానీ, ఐశ్వర్యం కానీ ఏదైనా నువ్వు అనుభవిస్తున్నావు అంటే గత జన్మలో నువ్వు దానం చేసింటేనే ఆ ఫలితం ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు అని బాబావారు చెప్తున్నారనమాట. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుత ఇతరులకిచ్చుటయే సరి అయిన మార్గము. నువ్వు ధనాన్ని పొందాలి అని అనుకుంటే, మరీ జన్మలో ధనాన్ని పొందాలి అనుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడమే సరైన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చు నువ్వు. అలా దేవుడు నీకు ఇస్తాడు. ఏదైనా నువ్వు 1 రూపాయి దానం చేస్తే దానికి 10 రూపాయలు ఇస్తాడనమాట. ఆలోచించండి, 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏమింది? మనం 1 రూపాయి దానం చేస్తే దానికి ఇంకొక రూపాయి యాడ్ చేసి 2 రూపాయల లాభంతో ఇవ్వచ్చు కదా. అలా లేదు, మనం 1 రూపాయి దానం చేస్తే దానికి 9 రెట్లు, అంటే దగ్గర 10 రెట్లు, 9 రెట్లు మన రూపాయితో కూడా కలిపి 10 రూపాయలు అవుతుంది. ఆ విధంగా అన్ని రెట్లు ఇస్తున్నాడు అంటే దేవుడు ఎంత దయగలిగిన వారో ఆలోచించండి. మనకు అవసరమా? ఇప్పుడు పక్కనున్న వానికి మనం 5 రూపాయలు బాకీ ఉంటాం, 5 రూపాయలే ఇస్తాం, కానీ 10 రూపాయలు అయితే ఇయ్యము కదా. నీకు 5 నేను బాకీ ఉన్నాను, 5 ఇస్తున్నాను. బట్ దేవుడికి మనం 1 రూపాయి ఇస్తే ఆయన 9 రూపాయలు ఎక్కువగా, 10 రూపాయలు మొత్తం అంతా కలిపి 10 రూపాయలు, 10 రెట్లు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఏమో ఆయనకుంది. ఆయన యొక్క కరుణ దయ అక్కడే తెలిసిపోతుంది కదా. ఈ మాటలు విని టక్కర్కు తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. ఈ మాటలన్నీ విని టక్కర్ వచ్చేసి తన నిశ్చయమునను మర్చిపోయి 15 రూపాయలు బాబా వారి చేతిలో పెట్టాడనమాట. షిరిడీ వచ్చిన దానికి చాలా మేలు జరిగింది. తర్వాత తన డౌట్స్ అన్నీ కూడా తీరిపోయినాయి అనేసి కొన్ని జరిగిన సన్నివేశాలకి అతడు చాలా నేర్చుకున్నాడనమాట. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించి యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను, దేని యందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించడివారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతుడు. బాబావారు ఎప్పుడూ కూడా ఏం చెప్పారు? ఆ విధంగా వచ్చిన టక్కర సంశయములన్నీ తీర్చేశాడు. అతనికి బాబావారి యందు నమ్మకం ఏర్పరిచాడు. మనస్సు స్థిరంగా ఉంచుకొని దైవాన్ని పూజించు అని చెప్పాడు. టక్కర్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇక్కడ బాబావారు మనకేం చెప్తున్నాడు? బాబావారికి నమస్కరించకపోయినా, దక్షిణ ఇచ్చినా ఇయ్యకపోయినా బాబావారు నన్ను పూజిస్తున్నారని బాబావారు ఎప్పుడు గర్వించేవారు కాదు, పూజించలేదని కోపగించేవారు కాదు, విచారించేవారు కాదు. బాబావారు ద్వంద్వాతీతులు. ఆయన్ని మనము భక్తితో నిష్ఠతో పూజిస్తే నమ్మకం. బాబావారు ప్రతి మనిషిని కోరేది 2 నియమాలే, శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఆయన ఖచ్చితంగా మనకి ఎందులో అయినా సరే మనకి ఆయన అనంతమైన ఫలితాన్ని ఇస్తాడనమాట. ఇది నిజం. సాయి భక్తులు గమనించాలి. నిద్ర పట్టని రోగం. బాంద్రా నివాసి
కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపటక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో గాన్పించి తీవ్రంగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రకు భంగపరచి రాత్రియందు స్థిరనిగా చేయుచుండెను. స్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమీ చేయుటకు తోచుకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనికి సరియైన మందు తప్పనిసరిగా బాగు చేయును అని అతడు సలహా ఇచ్చెను. అతని వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండున దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యం స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దాన్ని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. ఒకతనికి నిద్ర పట్టకుండా రాత్రిపూట కళ్ళు మూసుకుంటేనే చాలన్నమాట. వాళ్ళ నాన్న వచ్చి తిట్టి పెట్టేవాడు. ఒకసారి తిడితే ఒకరోజైతే ఓకే, రోజు ఇదే అయితే ఆయనకు బేజారైపోయి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఒక వ్యాధిగా పరిగణించబడినట్టుగా ఉందన్నమాట. కాబట్టి వేరేగా అతనికి బాబా భక్తుడికి చెప్తే దీనికి సరైన మందు బాబావారి విభూదే. బాబావారి విభూదిని నుదుట పెట్టుకొని దాన్ని నీళ్ళలో కలుపుకొని కొంచెం కొంచెం తాగు అని చెప్పారు. ఆ విధంగా ఆయన చేశాడు. ఆ విధంగా చేసి అలా చేయడం వల్ల తర్వాత వాళ్ళ నాన్న ఏమి కలలో కనిపించి తిట్టడం లేదు, ఏమీ లేదు. బాగా హ్యాపీగా నిద్రపోతున్నాడు అనమాట. ఇదంతా కూడా ఆయన చేసుకున్న కర్మ అనేది. కాబట్టి అది బాబావారి విభూది తొలగించింది. ఈ విధంగా ఆయనకి బాబావారి మీద నమ్మకం ఏర్పడి అతను బాబావారిని నిత్యం పూజిస్తూ గోడ మీద బాబావారి పటం పెట్టి పూజించడం జరిగింది. దానికి గురువారం నాడు పూలమాల వేయడం, నైవేద్యం సమర్పించడం అన్నీ చేశాడు. తర్వాత అతని యొక్క వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. బాలాజీ పాటిల్ నెవాస్కర్ ఊదీ ప్రభావము సాయి పామువలే గాన్పించుట. ఈ 3 చిన్న కథలు, చివరి కథలు ఏవి అనేది చూసాం. బాలాజీ పాటిల్ నెవాస్కరు ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాటినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబాకు అర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనెడువాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించెను. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే అతను వచ్చేసి బాబావారు ఏ దారిలో నడుస్తున్నాడో ఆ దారులన్నింటినీ శుభ్రం చేసేవాడు. ఇతను చనిపోయిన తర్వాత రాధాకృష్ణమాయి శుభ్రం చేయడం తీసుకుంది బాధ్యత. ఆమె తర్వాత అబ్దుల్లా అనే వ్యక్తి చేశాడు. బాలాజీ పాటిల్ ఏం చేసేవాడు అంటే ప్రతి సంవత్సరం పంట కోయగానే అదంతా కూడా బాబావారికి అర్పించేవాడు. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబంని పోషించుకునేవాడు అనమాట. ఈ ప్రకారంగా చాలా సంవత్సరములు జరిగింది. ఆ తరువాత బాలాజీ పాటిల్ యొక్క కొడుకు దీన్ని అవలంబించాడు. ఊదీ ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నెవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులకు భోజనమును పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారికంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నెవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము. వానిలో కొంచెం ఊది వేయము. గుడ్డు పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఈ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోయుటయే గాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితములు పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. ఊదీ ప్రభావం అన్నమాట. ఊదీ ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాము. బాలాజీ సంవత్సరికం జరుగుతా అంటే
బాలాజీ పాటిల్ చనిపోయిన తర్వాత సంవత్సరికం జరిగినప్పుడు బంధువులందరినీ పిలిచింటే బంధువులు వచ్చేసి మామూలుగా రావడానికన్నా 3 రెట్లు అధికంగా వచ్చారనమాట. వీళ్ళు కొంతమందికి వండింటారు కదా, అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తే ఫుడ్ సాలదనమాట, ఆహారం సరిపోదు కదా. కాబట్టి అప్పుడు ఏం చెప్పింది నివాస్కర్ భార్య, సారీ బాలాజీ పాటిల్, బాలాజీ పాటిల్ వాళ్ళ భార్య భయపడుతూ ఉంటే నివాస్కర్ భార్య వచ్చేసి ఏం చెప్పింది అంటే, ఏం భయపడద్దండి, మీరు భయపడుకోకుండా వంట వండిన ఫుడ్ మీద అంతా కూడా, ఫుడ్లో అంతా కూడా కొద్దిగా విభూది పైన వేసేసి బట్ట అంతా కప్పి పెట్టండి, బట్ట తీయకుండా తీసుకొని వడ్డన చెయ్యండి, అది బాబావారే చూసుకుంటారు అని చెప్పారనమాట. ఆ విధంగానే మొత్తం అంతా కూడా వడ్డన జరిగింది. పాత్రల్లో అంతా కూడా ఇంకా ఫుడ్ మిగిలిందనమాట, అది ప్రసాదంగా కూడా పంచిపెట్టారు. సో ఈ విధంగా ఊదీ ప్రభావం ఏ విధంగా ఉందో చూడండి. బాబావారి యొక్క ఊదీకే అంత మహిమ ఉంటే ఇంకా బాబావారికి ఎంత మహిమ ఉంటుందో ఆలోచించుకోవాలి సాయి భక్తులు. సాయి పాము వలె గాన్పించుట. ఒకనాడు షిరిడి నివాసి రఘుపాటిలు నివాసలో నున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెలో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసలు కొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టు దలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము ఇట్లనొచ్చు. అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచుకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదికనునూ కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీ పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములచో ఇచ్చుచుండెడివారు. శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.